ఓం నమ శివాయ. సృష్టిలోని ఎన్నో రహస్యాలలో ఆ పరమశివుని రూపం ఒక అద్భుతమైన తత్వానికి ప్రతీక. ఆయన బంగారు ఆభరణాలు కాదు, బూడిదను ధరిస్తాడు. ఎందుకు ఆలోచించారా ఎప్పుడైనా? ఆ బూడిదలోనే ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం దాగి ఉంది. అందరూ దేవుళ్ళు బంగారము వజ్రాలు పెట్టుకుంటారుగడా, మరి సాక్షాత్తు ఆ మహాదేవుడు, సృష్టికే మూలమైన ఆ పరమేశ్వరుడు తన శరీరం నిండా బూడిద ఎందుకు పూసుకుంటాడు? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరికితే మన జీవిత సారమేంటో తెలిసిపోతుంది. పదండి, ఈరోజు ఆ లోతైన అర్థాన్ని తెలుసుకుందాం. ఈ ప్రయాణంలో మనం శివుడి నిరాడంబరతతో మొదలుపెట్టి విభూది అంటే ఏంటి, నుదుటిమీద ఉండే త్రిపుండ్రం వెనుకున్న అర్థమేంటి, ఆయని మహావైరాగి అని ఎందుకంటారు, దీని ద్వారా మనకు అందే సందేశమేంటి, ఇలా అన్నీ తెలుసుకుని చివరికి అంతిమ సత్యం దగ్గర ఆగుదాం. సరే, మరి మొదటిది విభూతి అంటే పవిత్రమైన బూడిద. అసలు ఈ విభూతి అంటే ఏమిటి? దాని వెనుక ఉన్న ఆంతర్యమేంటో చూద్దాం. విభూతి అంటే అది కేవలం బూడిద మాత్రమే కాదు, అది ఎంతో పవిత్రమైనది. వైరాగ్యానికి అంటే దేనిమీద మమకారం లేకపోవడానికి అదొక చిహ్నం. ఈ భౌతిక ప్రపంచంలో ఏ వస్తువుకైనా చివరికి మిగిలే రూపం ఇదే అని గుర్తుచేస్తుంది. ఎందుకంటే మనం ఈ ప్రపంచంలో చూసే ప్రతీదీ, మన కంటికి కనిపించేది ఏదైనా సరే, అది శాశ్వతం కాదు. అన్నీ అశాశ్వతమే. ఈరోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు. ఇదే సృష్టిలోని అసలైన నియమం. ఒకప్పుడు గొప్పగా వెలిగిన సామ్రాజ్యాలైనా సరే, మనం కట్టుకున్న పెద్ద పెద్ద భవనాలైనా సరే, చివరికి మన ఈ అందమైన శరీరమైనా సరే, కాలం గడిచే కొద్దీ అన్నీ బూడిదైపోవలసిందే. ఈ బూడిద ముందు పేద గొప్ప అనే తేడా లేదు, అందరూ సమానమే. అందుకే బూడిద అనేది అంతిమ సత్యం. ఎందుకంటే ఏ వస్తువైనా కాలి బూడిదయ్యాక దానికింక రూపం లేదు, రంగు లేదు, ఏ గుణమూ లేదు. అది దాని మూలస్థితికి అంటే స్వచ్ఛమైన స్థితికి వచ్చేసిందన్నమాట. అందుకే బూడిద అంత పరిశుద్ధమైనది. సరే, విభూతి అంటే అంతిమ సత్యమని తెలుసుకున్నాం. మరి శివుడి నుదుటమీద ఉండే ఆ 3 గీతల సంగతేంటి? వాటిని త్రిపుండ్రం అంటారు. వాటి వెనుక ఉన్న అంతరార్థం ఇంకా లోతైనది. ఈ 3 గీతలు అంటే త్రిపుండ్రం మనల్ని బంధించే 3 ముఖ్యమైన విషయాలకు ప్రతీక. మొదటిది నేను, నాది అనుకునే అహంకారం. రెండవది మనం చేసే పనుల వల్ల ఏర్పడే కర్మబంధం. ఇక మూడవది ఈ కంటికి కనిపించే తాత్కాలిక ప్రపంచమే నిజమనుకునే భ్రమ, అదే మాయ. శివుడు ఆ త్రిపుండ్రాన్ని నుదుటిపై పెట్టుకున్నాడంటే దాని అర్థమేంటంటే జ్ఞానమనే అగ్నితో ఈ మూడింటిని అంటే అహంకారాన్ని, కర్మను, మాయను కాల్చేశానని చెప్పడమన్నమాట. ఎప్పుడైతే మనం కూడా ఈ 3 బంధాల నుండి బయటపడతామో అప్పుడే మనకు మోక్షం సాధ్యమవుతుంది. ఓకే, విభూతి, త్రిపుండ్రం గురించి అర్థమైంది. మరి దీనికి శివుడి స్వభావానికి సంబంధమేంటి? ఆయనన్ని ఎందుకు మహావైరాగి అంటారు? చూడండి, శివుడు సకల లోకాలకు అధిపతి అయినాకూడా ఆయనకు ఎలాంటి భోగాల మీద ఆసక్తి లేదు. ఆయనొక మహాయోగి, మహావైరాగి. అంటే సంపద, హోదా వీటన్నిటికీ ఆయన చాలా దూరం. భౌతిక ప్రపంచం నుంచి పూర్తిగా వైదొదిగి ఒక సన్యాసిలా సంపూర్ణ చైతన్య స్వరూపంగా ఉంటాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమొకటుంది. శివుడు విభూతిని ఏదో అలంకారం కోసం పెట్టుపోడు, అది ఆయన స్వభావమే. లోపల ఉన్న వైరాగ్యమే బయటకు విభూతి రూపంలో కనిపిస్తుంది, అంతే. మరి ఇంత గొప్ప తత్వాన్ని శివుడు తనవరకే ఉంచుకున్నాడా? లేదు. దీని ద్వారా మన అందరికీ, మానవాళికి ఒక అద్భుతమైన సందేశం ఇస్తున్నాడు. అదేంటో చూద్దాం. ఒకవైపు మనం నేను, నాది అనే అహంకారంతో డబ్బు, అధికారం కోసం పాకులాడుతూ ఉంటాం. కాని ఇంకోవైపు విభూతీ తత్వం మనకు ఏం చెబుతోంది? ఇవన్నీ అశాశ్వతం, అంతిమంగా ఏదీ మనతో రాదు అనే సత్యాన్ని గుర్తుచేస్తోంది. అందుకే అంటారు, విభూతిని ధరించడం అంటే మన అహంకారాన్ని దహించడమని. అంటే మన నుదుటిమీద బూడిద పెట్టుకున్న ప్రతిసారీ నాలోని అహంకారాన్ని, పనికిరాని కోరికలను కాల్చేస్తున్నాను అని మనకు మనమే గుర్తుచేసుకోవాలి. అసలు విభూతిని పూసుకోవాల్సింది శరీరానికి కాదు, మన అహంకారానికి. చివరిగా ఈ విభూతి మనకు ఎప్పుడూ ఒక విషయం గుర్తుచేస్తూ ఉంటుంది. మనం ఈ శరీరం కాదు. ఈ శరీరం ఒకరోజు బూడిదైపోతుంది. మనం ఆ శాశ్వతమైన ఆత్మ. ఈ తాత్కాలికమైన శరీరంతో మనల్ని మనం ముడిపెట్టుకోకూడదు. సరే,
ఇదంతా విన్నాక మనకర్థమైన అంతిమ సత్యమేంటి? శివుడు బూడిద ధరిస్తాడు ఎందుకంటే అదే ఈ భౌతిక ప్రపంచం యొక్క అంతిమ అసలైన నిజం. పుట్టడం, పెరగడం, చివరికి నశించడం, ఈ చక్రంలో ఆఖరికి మిగిలేది ఆ బూడిదే. ఆ సత్యాన్ని అంగీకరించి దానికి అతీతంగా జీవించడమే అసలైన వైరాగ్యం. అదే శివతత్వం. ఈ అద్భుతమైన జ్ఞానం మనందరిలోనూ శాంతిని, నిజమైన వైరాగ్యాన్ని నింపాలని కోరుకుంటూ ఓం నమః శివాయ.